అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. పొద్దున్నే పూజ అయితే అయిపోయింది. పూజ గదిలోనే కూర్చున్నాను. మీకు ఒకసారి చూపిస్తామని చిన్న సాట్ అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఎంత పొద్దున్నే చేసుకున్నాం అనుకున్నా కానీ నేను ఇంకా ఆకిట్లో అల్లుకొని ఇల్లంతా తుడుచుకుని అందుకే లేట్ అయిపోతుంది. కానీ 7 లోపల అయితే పెట్టేస్తాను. 6:45 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను చూడండి అమ్మని. అయితే ఆరతి కూడా కళ్ళద్దుకున్నాను. మీరు కూడా ఆరతి అందరూ అమ్మ ఆరతి తీసుకోండి. అమ్మ పూజ అయితే అయిపోయింది. పొద్దున్నే ఏం లేదు ఫ్రెండ్స్, పాలు పండ్లు పెట్టేసుకొని దీపం పెట్టుకొని అమ్మకు కుంకుమ అర్చన అయితే చేసుకుంటాను. పొద్దున్నైతే 21 పువ్వు 21 సారి కుంకుమ అర్చన చేసుకుంటాను. రాత్రులు అయితే 108 సార్లు చేసుకుంటాను. రాత్రి కదా అమ్మకి ఎక్కువ. రాత్రి కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. పూజ అయిపోతానే లైట్లు ఆఫ్ చేసి కాసేపు కట్టనే చేస్తాను ఫ్రెండ్స్. నేను అయిపోయింది కదా ఫ్రెండ్స్ పూజ. ఇప్పుడు తులసమ్మకు కూడా పూజ చేసేసుకొని నాగార్ పిల్లమ్మ వంతు వేగాలు కూడా ఇచ్చినారు. అక్కడికి పోయి కూడా దీపాలు పెట్టాలి. కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకుంటే మంచిది తులసమ్మ మాతకి. ఓం శ్రీమాత్రేయ నమః. తులసమ్మకు కూడా నమస్కారం చేసేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడైతే నాగార్ పిల్లమ్మకు దీపం పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. అమ్మకు కూడా పాలు పండ్లు అయితే ప్లేట్లో తీసుకున్నాను. ఆమెకు కూడా పాలు పండ్లు పెట్టి దీపం పెట్టేసి వచ్చా. వంతు బీగాలు ఇచ్చినారు. అమ్మవారి గుళ్ళకి వచ్చినాము. తలుపు పెట్టి తీసుకున్నాము. రాత్రి దీపం ఇంకా వెలుగుతుంది చూడండి అమ్మకు. చూడండి రాత్రి దీపం ఇంకా వెలుగుతుంది. ఓం శ్రీమాత్రేయ నమః. అయిపోయింది ఫ్రెండ్స్. ఈడ దీపం పెట్టేసినాను. పాలు పండ్లు పెట్టి అమ్మవారికి ధూపం కడ్డీలు కర్పూరం వెలిగించి అమ్మవారికి ఆరతి కూడా ఇచ్చేసినాను. మీరు కూడా ఆరతి తీసుకోండి. అమ్మవారి ఆరతి అయితే పూలు పెట్టి కడ్డీలు వెలిగించి 2 అంటిపండ్లు అయితే పెట్టేసినాను. ఇంకే కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అమ్మ కాడ. హారతి ఆర్పియే వరకు కూర్చొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా రాత్రి వెలుగుతున్న దీపము ఒత్తులు వేరే వేసేసి ఆ దీపం అయితే అటుపక్కకు తెచ్చేసిన. ఎందుకు వెలుగుతూ ఉండేది ఎందుకు ఆర్పియాలని కర్పూరం ఆర్పింది కదా. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. పోయే ముందు అమ్మ బొట్టు కూడా కొంచెం పెట్టుకొని వెళ్తాము. అమ్మ బొట్టు పెట్టుకోకపోతే ఎట్ట. చూసినారు కదా అయితే కాపలా ఫ్రెండ్స్. అప్పుడే అంటిపండ్లు పెట్టినాను. ఆడ తినేసింది. లోపల ఉన్న ప్రసాదం అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టినా వడపప్పు మిగిలిచింది. ప్రసాదం అంతా తినేది. ఎప్పుడు అంత ఒకే కావిలి ఉంటుంది. ఓకేనా బాయ్. మరి పోతున్నాం. ముగ్గేలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాగుందా? ఏదో చిట్టి ముగ్గులు ఫ్రెండ్స్. అన్ని సార్లు దీపాలు పెట్టేసి వచ్చినాను. ఇప్పుడైతే కొంతసేపు లేట్ వేస్తాము. మరొకసారి మళ్ళీ చూపిస్తున్నాను అందరికీ. ఓకేనా? ఓం శ్రీమాత్రేయ నమః. ఓం శ్రీ లలితాదేవి అయ్యే నమః. ఓకేనా? అందరికీ బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.